దినచర్యల పాఠాలు. ఇరవై రెండు జుమా నమాజుకు త్వరగా హాజరవడంలోని ఘనత, దాన్ని కోల్పోవడం గురించి హెచ్చరిక. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజుకు గాను పిలువబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపునకు పరిగెత్తి రండి మరియు వ్యాపారం వదిలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా మేలైనది. 62వ సూరా జుమా 9వ ఆయత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరైతే శుక్రవారం రోజు జనాబత్కు చేసే గుసుల్ లాంటి గుసులు సంపూర్ణ స్నానం చేసి మజీదుకు అందరికంటే ముందు వెళ్తాడో అతనికి ఒక ఒంటె బలిదానం ఖుర్బానీ చేసినంత పుణ్యం లభించును. రెండో వేళలో వెళ్ళిన వ్యక్తికి ఆవును బలిదానం ఇచ్చినంత పుణ్యం లభించును. మూడో వేళలో వచ్చినతనికి కొమ్ములు గల గొర్రెను బలిదానం చేసినంత పుణ్యం లభించును. నాలుగవ గడియలో వెళ్ళినతనికి ఒక కోడి అల్లాహ్ మార్గములో బలిదానం చేసినంత పుణ్యం లభించును. ఐదో వేళలో వెళ్ళిన వానికి దైవ మార్గంలో ఒక కోడి గుడ్డును దానం చేసినంత పుణ్యం లభించును. ఆ తరువాత ఇమాం ప్రసంగించడానికి వచ్చినప్పుడు దైవదూతలు కూడా ప్రసంగం వినడానికి హాజరవుతారు. బుఖారీ, ముస్లిం. జుమా నమాజు చేయని వారు తమ ఈ అలవాటును త్యజించుకుంటే అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు, వారు అలక్ష్యపరుల్లో చేరిపోతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా అతను విన్నట్లు ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. ముస్లిం. విశేషాలు. 1. జుమా నమాజ్ అజాను విన్న వెంటనే త్వరపడి మసీదులోకి చేరాలని ఆదేశించబడింది. 2. జుమా నమాజుకు త్వరగా పోవడంలో చాలా ఘనత ఉంది. 3. జుమా నమాజు వదిలే వారికి హెచ్చరించబడింది. అలా చేయుట వారి హృదయం మూసివేయబడడానికి కారణమగును. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.